తప్పురా. నాన్న గురించి ఇంకెప్పుడు అలా మాట్లాడకు. మరెందుకు అలా బిహేవ్ చేస్తాడమ్మా? ఏంటో వాంటెడ్లీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, మీ నాన్నకంటే ఎక్కువ మిమ్మల్ని ఎవ్వరూ ప్రేమించలేరురా. ప్రేమిస్తే నీళ్ళకి చూపించాలి కదా. మాకెందుకో అలా అనిపించదు. తండ్రి కంటే నిస్వార్థపరుడు ఈ భూమి మీదనే ఉండడు. తన కోసం ఆలోచించడు. నా భార్య, నా పిల్లలు, నా ఫ్యామిలీ అంటూ మా ఇంట్లో ఎప్పుడు అవే ఆలోచనలు. మీకేదన్నా అవసరం వచ్చి ఒక్కసారి నాన్నకి చెప్తే చాలు. మీకు డబ్బులు అవసరం వస్తే ఇన్స్టెంట్గా ఏటీఎం అవుతాడు. మీకు జీవితంలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇన్స్టెంట్గా మోటివేటర్ అవుతాడు. తనకి తెలిసిన విద్యలు నేర్పించడానికి గురువు అవుతాడు. ఆ మనిషి ఊపిరిన్నంత వరకు మనం ఫేస్ చేస్తున్న ప్రతి ఒక్క ప్రాబ్లంకి తన క్యారెక్టర్స్ని మార్చుకుంటూ వస్తాడురా. తండ్రి తన పిల్లల్ని నిలబెట్టడానికి తన పూర్తి జీవితాన్ని దారబోస్తాడు. మన ప్రతి ఒక్క సమస్యకి ఒక హెల్ప్ లైన్ నెంబర్లా మిగిలిపోతాడు. కానీ మనం మాత్రం ఆ మనిషి గొప్పతనాన్ని గుర్తించము. నాన్నని అర్థం చేసుకోండి, ప్రేమగా ఉండండి. మీకు తోచింది ఊహించుకొని రేపటి రోజున మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాన్నని హెల్ప్ అడగడానికి వెనకడుగేసే అంత దూరాన్ని పెంచుకోకండిరా. నాన్న లేని వాళ్ళకి తెలుసురా నాన్న విలువేంటో. జేబు నిండా డబ్బులుండి ఒక మనిషి బజార్లో నడుచుకుంటూ వెళ్తూ కూడా చుట్టూ తనకు కావలసిన వస్తువులు కనిపిస్తున్నా సరే ఒక్కటంటే ఒక్క వస్తువు కొనుక్కోకుండా ఇంటికొచ్చే మనిషిని లోకం పిసినారంటుందేమో, కానీ నేను మాత్రం తనని నాన్న అంటాను.